హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీళ్ళేంద్రా పాలు పిండి పెట్టుకొని కూర్చోన్నారు అనుకుంటున్నారా? టైం పాస్కి అయితే పాలు పిండి రొట్టెలు అయితే చేసుకుంటున్నాం. ఎలా చేసుకుంటున్నాం అనేది చూసేద్దాం రండి. నీళ్ళైతే పోసుకున్నాం. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని అయితే ముద్దలాగా చేసుకుందాం. మా ఆయన పాలపిండి రొట్టె చేయి అంటా ఉన్నాడు వచ్చిన కాడి నుంచి. ఏందో తినాలనిపిస్తుంది 2 రోజుల నుంచి, అందుకే చెప్పా చేస్తావా లేదని. మేము చేస్తున్నాం. సూపర్ గుడ్ గర్ల్. బాగుంటాయి పాలపిండి రొట్టెలు, బాగుంటాయి కానీ కుడుగులు తినలేను నేను. పాలపిండి రొట్టెతో కుడుగులు చేస్తా, ఇది తినలేను. తింటా కొద్దిగా. అయిపోయిందా? సరిగ్గా వచ్చిందా? పెనువైతే పెట్టుకుందాం. ఇప్పుడు ఇది చేసేసు బాగుంది. పెనం కూడా పెట్టేసు. ఇది దేనికి కవరా? దాని మీద వంట చేసుకొని దాని మీద పెట్టుకునేదానికి. అంటే దీన్ని వంట చేసి దాని మీద పెట్టి అప్పుడు వెడల్పు చేస్తావా? వడల్లాగా. మళ్ళీ ఇరిగిపోతాయి, తిప్పించేటప్పుడు ఇరిగిపోతాయి. చెమ్మ చేసుకుంటా ఉంటే వెడల్పోతూ ఉంటుంది. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం లైట్గా. కొరం మారినట్టుగా చెయ్యి, అంటే నలుపు వచ్చేటట్టుగా చెయ్యి. అప్పుడైతే కొరం అంటది, కొద్దిగా బాగుంటుంది టేస్ట్. బెల్లం అట్లాగా వచ్చేసింది. ఆడింకా వేయలా ఖాళీగా ప్లేటు. ఇంకా ఆగలేడైనా. ఇదా కాలుతుంది, ఇప్పుడే తినకూడదు. ఉండు, 2 సేపు ఉండి ఇస్తా. ఉండు, కాలుతుంది నాన్న. ఏయ్ అమ్మాయిను ఆడిద్దుకో చూడు, ఏం లేదు. ఇంకా వేయలా, అదే ఫస్ట్ది. అది ఇప్పుడు తీయాలా, మళ్ళీ దీంట్లో వేయాలా, మళ్ళీ చల్లారాలా. ఇంకా చాలా టైం ఉంది దానికి. నువ్వు ఎంతలాగా రచ్చ చేస్తే అట్టా ఏని దాన్ని తినియా, చల్లారినియా తిండు. తింటాడు ఆయన. బా ఇంకొకటి వేస్తుంది కుమారి ఇప్పుడు మళ్ళీ. అది గాలిలోగా చల్లారిపోద్ది. అప్పుడు నీకు ఇచ్చేస్తా. ఇంట్లోకి ఎత్తుకెళ్ళిపో. కుమారికి గ్యాస్ అయిపోయేలాగా పాపం బాగా కష్టపడతా ఉంది పొయ్యి పైన. నాకు మధ్యాహ్నం భోజనం కూడా ఇంక పొయ్యి పైనే వండేస్తుంది. ఎండ మళ్ళీ చూడండి మొత్తం ఓపెన్. ఇక్కడ ఎండలో చేస్తా ఉంది. ఎండలోనే చేసి ఇంక వండుతూ ఉంటుంది కుమారి నా కోసం. ఇంకా అదే మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు. బాహుబలి వస్తుంది చూడు, ఫైటింగ్. రెండే వేసింది కుమారి. ఈసారి ఇంకొకటి అయితే పెరిగింది ఆల్రెడీ. ఇంకొన్ని కూడా వేసేస్తుంది. అంటే నేను ఖుషీల దగ్గరికి వెళ్ళాను ఇంట్లో ఏం చేస్తున్నాడని. అయితే ఇదే మన లాస్ట్ది. ఇంక దీనిగానే వేసేసామంటే ఇంక అయిపోయింది. ఎక్కడికి పాలపిండి రొట్టెలు. మీకు కానీ నచ్చిగానే ఉంటే కామెంట్ చేయండి. అంటే మేము చేసింది కాదు, మీరు ఇంతకుముందు చేసుకొని తిని ఉంటారు కదా, అవి మీకు కానీ నచ్చితే ఒకవేళ కామెంట్ చేయండి. అంటే ఇది చాలా వరకు ఆరోగ్యం, పిల్లకాయలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది. అయితే అందువల్ల నేను అప్పుడప్పుడు అదే వస్తుంటాయి, ఖుషీలకు వస్తుంటాయి, అప్పుడప్పుడు చేపిస్తుంటాను ఇది వీటిని. వంట బాగా వస్తుంది. ఆ చిన్నది అవతల దాన్ని తీసేసి తిరగదిప్పించి దాన్ని మాడిపోతా ఉంది. అది కూడా అంచులంతా మాడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి లాస్ట్ రొట్టెలు చూడండి ఎలా వచ్చాయో. తీసి కాలిపోయాయా? బాగా అయితే వచ్చేసాయి.
ఓకే ఫ్రెండ్స్, మన పాలపిండి రొట్టెలు అయితే వేసేసుకున్నాం. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.